పేరాలక్క రాత్రికి రాత్రే మూట సర్దేసి జంప్ అయిపోయారు. వాళ్ళు కాస్త మా కామెడీ క్లబ్ లో తేలారు. ఇంతకీ వాళ్ళు బాధేంటో మూట అది ఇచ్చుకుని అలా పారిపోయి వచ్చేటో మనం కనుక్కుందాం. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ హరిత అండ్ రాగిని. ఏమే పేరాలక్క, నా వల్ల కాదే. నా వల్ల అస్సలు కాదు బాబాయ్. అబ్బాబ్బాబ్బా ఏంటి ఆ పని బాబాయ్? ఏంటో గొడ్డు చాకరీ. ఓయమ్మో ఓయబ్బో. వండుకోవడం, తినడం, తాగడం, పడుకోవడం. వండుకోవడం, తన్నులు తింటాం, తినటం, తన్నులు తింటాం, పడుకోవడం. రోజుకు 2 సార్లు. నా నీ మౌడితో తిరిగి తిరిగి వాడికి కూడా ఆ మందు అలవాటు. ఓయబ్బో, మన బంగారం మంచిదైతే ఎదుటోళ్ళు ఎట్టంటోళ్ళు అయితే మాత్రం మనకు పట్టే. కాలా చెయ్యాలపోతే బెల్ట, కాలా లేకపోతే బండ. నా వల్ల కాదే తీరాలి. నా వల్ల అసలు కాదే పేరాలక్క. అందుకేనంటే మోటాబులు సర్దేశావు. ఓయబ్బో, నీ దగ్గర ఉన్న మూటేటి డబ్బా ఏంటి? ఏంటి పారిపోదామని? ఎంతోటి బతుకు ఇక్కడే బతకాలా అని. అంతేనంటవా? మరి ఇంకెందుకు, పద వెళ్ళిపోదాం గాని వెళ్ళే ముందు మన మొగుల్ని ఒకసారి దుమ్మెత్తిపోసి వెళ్ళిపోదాం. కరెక్ట్. నువ్వు మొదలు పెట్టే. నేను మొదలు పెట్టినా? పెట్టి. ఒరేయ్ దొంగ, అయితే పేరాలక్క ధైర్యం రావట్లేదు. అరచ్చే తప్పుకో, నేను వెళ్తే ఎడతాను చూడు ఇప్పుడు. ఏమైంది? నాకు కూడా బూతులు బయటికి రావట్లేదు. మరి ఇప్పుడు ఎలాగే పేరాలక్క? తీరాలా? నా దగ్గర మంచి ఐడియా ఉంది. అయ్యో బాబా, ఐడియాయే ఏంటిది? అమ్మో, ఇది నీ దగ్గరికి ఎలా వచ్చిందే? చీరాలు నా దగ్గర ఏం డబ్బులు లేవు కదా. ఇది ఏ లారీ వాడికి అయితే వాడు మన ఊరు దాటి చెప్తాడు కదా అని ఇంట్లో నుంచి తీసుకొచ్చేసా. తెచ్చా ఇప్పుడెందుకు బయటకు తీసావు అని. ఇది గనక లోపలికి వెళ్ళింది అనుకో, బయటికి పన్నుకుంటూ వచ్చేస్తాయి. నిజమేనే పేరాలకు, మా ఆయన కూడా రోజు వేసేసి వచ్చి రోజుకో రకంగా కక్కేస్తుంటాడు. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలెట్టేసి. ఉండదు, అందరు చూస్తున్నారు కొంగట్టెట్టు. పేరాలు సీసా మాత్రం పాడేకు, అమ్ముకుంటే 2 రూపాయలు వస్తాయి. తీరాలు నేను సీసా 3 రూపాయలు, 3 రూపాయలకు బేరవాడతానే తీరాలు. పేరాలక్క, ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, మన మొగుళ్ళ మీద యుద్ధం మొదలాడు. స్టార్ట్ చేసే. స్టార్ట్. రే తాగుపోతున్నా యాల, ఇప్పుడు రాలే నా ముందుకి. నన్ను కొడతావరా శాతగాని ఎద్దవా? రే దొంగ నా మొగుడా, నీకు దమ్ముంటే రాసుకుందాం రారా. నీ కాలు చేతులు ముక్కలు నేను రా నీ పెళ్ళాన్ని వెళ్ళిపోతున్నాను రా. నేను నీ పెళ్ళాన్ని వెళ్ళిపోతాను రా. లెక్క ఇప్పుడు నువ్వు ఎందుకే ఒక చోట తిన్నగా నుంచోకుండా గిర్రా 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 చుట్టూ తిరుగుతున్నావు? ఎవరు నీ పక్కన? ఇద్దరు లేడీస్ ఉన్నారు. స్టడీ. ఓకే 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 ఓకే. శిరాలు జాగ్రత్త, రైల్లో నుంచి కింద పడ్డావు అనుకో కాలు చెయ్యి. ఇప్పుడు మనం పడవలో ఉన్నావే, అప్పుడు నీ కాళ్ళు కింద పెట్టు, నీళ్ళు తడైందంటే నీకు జలుబు చేసేస్తుంది. కరెక్ట్ కరెక్ట్. అందరికి దండాలన్నా, అందరికి దండాలన్నా. చీరాలు నాకు నీకు మీ మౌడు గుర్తొస్తున్నా. ఆవిడ కనుక నీకు దొరికితే వదిలిపెట్టుకు, పట్ట 4 తగిలించే.
మరి నా మొగుడు గుర్తొస్తే నీ మొగుడు గుర్తొస్తే నా దగ్గరికి పంపి నేను పట్టా 4 తగిలించి ఆడి పళ్ళన్ని రాలగొట్టి చేతిలో పూసేస్తాను. ఏంటే నా మొగుడు పళ్ళు నువ్వు రాలగొట్టదంటే ఈ మొగుడు పళ్ళు నువ్వు రాలగొట్టా. అబ్బో అంత ధైర్యమే నాకుంటే ఇల్లు వదిలిపెట్టేందుకు వస్తానే పేరాలక్క. అవునే చీరాలు నాకు కూడా బయటికి రాలంటే నాకెంత భయం భయం పైగా నేను మహా నాజూగ్గా ఉంటానేమో పటక్కన మగాడి కంట్లో పడిపోతాను భయం. పేరాలక్క నీకు విషయం తెలుసా, నేనేమో మహా అందుగత్తును కదా, నా అందు ఇంకొంచెం ఎక్కువైందనుకో గవర్నమెంట్ వాళ్ళు ఫైన్ వేసేస్తారేమోనని భయం. చీరాలు మేమిద్దరమే ఉన్నప్పుడు మా ఆయన నన్ను తాప్సీ తాప్సీ అని పిలుస్తాడు. అదే పేరాలు మా ఆయన నేనే ఉన్నప్పుడు మా ఆయన నన్ను మణిరత్నం మణిరత్నం అని పిలుస్తాడే. మణిరత్నం ఏ నువ్వు తాప్సీ అవగలేంది నేను మణిరత్నాన్ని కాకూడదా? అబ్బో మీ ఆయనకి నీ మీద అంత ఇదే ఉంటే నువ్వు ఇల్లు వదిలిపెట్టి ఎందుకు వచ్చేస్తావు ఇప్పుడు చెప్పు. అబ్బో పాపం ఒంటరిగా ఒక్కద్దు వచ్చేస్తుందని సరదాగా నీకు చెత్తుందామని నేను కూడా వచ్చేస్తాను. అవునా చీరాలు? అవును. అయ్యో చీరాలు అయితే మనతో కలిసి ఒకేసారి ఎందులో ఉరికి చచ్చిపోదు. సరే అయితే ముందు నువ్వు నన్ను తోసేయి, ఆ తర్వాత నేను నిన్ను తోసేస్తాను. ఓకే ఓకే స్టడీ స్టడీ స్టడీ. ఓ ఇప్పుడు ఈ చీకట్లో నువ్వు ఎట్ట ఎదుగుతావు బాబు? అయితే ఓ పని చేద్దాం పేరాలు, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. రేపు పొద్దున్నే వచ్చి నువ్వు అక్కడ ఉంది ఎత్తుకుని రేపు రాత్రికి వచ్చి దూకేద్దాం. అయ్యో వద్దే బాబోయ్, ఇంటికి రానే బాబోయ్. ఇప్పుడు గనక నేను మా ఇంటికి వెళ్ళానే అనుకో అనుకో మా ఆయన నన్ను అలా మాట్లాడికే పేరాలక్క. నా మొగుడు లేకపోయినా నేను బతకగలుగుతాను గాని నువ్వు లేకపోతే నా ప్రాణం గిలా 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 ఆడిపోతుంది. గిలా 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 వచ్చేసింది వచ్చేసింది. నేను నీ పీకి పట్టుకుంటాను, నువ్వు నా పీకి పట్టుకుంటాను. నేను నీ పీకి పట్టుకుంటాను, నువ్వు నా పీకి పట్టుకుంటా. ఇద్దరు గట్టిగా పిచ్చేసుకుని అంతే చచ్చిపోయినా అది మెడా లేకపోతే ఎనప రాట పీక పచ్చడి బండ. పాటికి నా చేతులు చచ్చిపోయేవాడు. అబ్బో నేనైతే పాటికి 4 పీకలు పసా పసా పిక్కేసి ఉండేది. నీ పాత్రంతా నా దగ్గర. అబ్బో నీ దమ్మంతా నా ముందు చూపిస్తున్నావు. చీరాలు నీకే గనుక దమ్ముంటే నీ మొగుడు నేను అనకుండా చూసుకో. అబ్బో నీకే గనక సేవ ఉంటే నీ మొగుడు నువ్వు దక్కించుకో. ఏంటే ఆ మంది తాగి సగలాడతావా? ఈ మాత్రం క్వార్టర్ బాటిల్ మా ఇంట్లో లేదనా? దొరికి తాగి మగవాడిని మొగుడిది ఏమనుకుంటున్నా పేరాలక్క, నా మొగుడు తాగిన సీసాలు అమ్ముకుని ఇదిగో కాళ్ళకి ఎండి పట్టీలు చేయించుకున్నాను చూసావా? చీరాలు ఓ చీరాలు నేను ఆ శేషాల్లో చిలకడ దుంప మనీ ప్లాంట్ సన్నజాజి మొక్కలు పెట్టానే. ఎప్పుడైనా ఒక పువ్వు అయినా పంపించిన మొక్కనే అయ్యబ్బా ఆశ దోశ వడ అప్పుడు కడియాలు నీకు పూలు
నీకేనా? అబ్బో గొప్పల పాకే. నీ మొగుడు తాగితే నా మొగుడులా తాగాలి. తాగబోతు మొగుడంట నా మొగుడు. అబ్బో కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి తాగినాడు కూడా తాగిపోతేనా? అబ్బో కారుకెళ్ళి తాగుతాడు తాగబోతా. ఏంటే నా మొగుడు ఎక్కడైనా తాగుతాడు, నీకేంటే? నా మొగుడు ఎక్కడ తాగుతా నీకేందుకే? అందుకే నెట్టి మొగుడిని వదిలేసి వచ్చేసావు. నువ్వు మాత్రం బూతులే తిట్టావు కదే. నా మొగుడు నా ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటానే, అడగడానికి నువ్వే వస్తావే. నన్ను నీకేంటే? ఓ అబ్బో మొగుడు అంట మొగుడు. నా మొగుడు నన్ను 2 సార్లు తంతాడని నీకు కొళ్ళు. అబ్బో వెళ్ళి మళ్ళీ తన్నించుకో. నా మొగుడు దగ్గరికి వెళ్ళి నేను ఇప్పుడే 4 సార్లు తన్నించుకుంటా. తీసాలు కానీ ఆ కండిషన్ ఏంటది? రేపు మందు నీది. ఏంటి మందు నీది. నేను మాత్రం నీలా కాదు అంటే నీలాగా పట్టురాను, పట్టుకొస్తా. బాయ్ బాయ్.